ఇది వెరీ సీరియస్ అఫైర్. రైట్ సార్, ఈ విషయంలో మరి ఏమవుతుందో చూడాలి. ఇక బెయిల్, జైల్ ఈజ్ ఏ రూల్, బెయిల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అంటారు కదా సార్. ఈ బెయిల్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన కొత్త నిర్దేశం గురించి. నిర్దేశం అంటే అది పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది వచ్చినప్పటి నుంచి మనీ ట్రాన్స్ఫర్ ట్రయల్ జరిగింది, డబ్బు చేతులు మారిందని పిఎంఎల్ఏ కింద కేసు పెడితే ఇంకా వాళ్ళకి విముక్తి ఉండదు. దాని మీద పిఎంఎల్ఏ కేసులో, మనీ లాండరింగ్ కేసులో అధికారి తనకు తాను నిర్ధారణకు వస్తే చాలు. రవిశంకర్ తప్పు చేశాడు ఇలా నేను నిర్ధారణకు వస్తే నేను వెంటనే అరెస్ట్ చేసేయచ్చు. కోర్టులో చూపించి కోర్టు దగ్గర అనుమతి తీసుకొని చేయాల్సిన, అరెస్ట్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. తర్వాత నేను కేసు పెట్టవచ్చు. సో ఈ విధంగా చాలామంది ముఖ్య నాయకులు, వివిధ పార్టీలు, ముఖ్యంగా మోదీ వచ్చిన తర్వాత దీన్ని వాడడం కూడా బాగా పెరిగింది, మనీ లాండరింగ్ యాక్ట్. సో దీని కింద చాలామంది జైళ్ళల్లో మగ్గిపోయారు. ఇప్పుడు ఢిల్లీలో కేజ్రీవాల్ కూడా ఉన్నారు, మనీష్ సిసోదియా అయితే దాదాపు 17 నెలలు జైల్లో ఉన్నాడు. దాని అంతటి దీన్ని చూపిస్తూ వచ్చారు. కవితకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు 3 ముఖ్యమైన నిర్ధారణలు చేసింది. ఒకటి, పిఎంఎల్ఏ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ చట్టం అయినా సరే 21, అదే ఆర్టికల్ 21 కింద ఉండే ప్రాథమిక హక్కులు ఉంటాయి. మనీ లాండరింగ్ యాక్ట్ ప్రాథమిక హక్కులకు అతీతమైనది ఏమీ కాదు అనే ఒక విషయం వాళ్ళు చెప్పారు. రెండోది, బయటికి వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ ఇవ్వము అనేది అది ఒక గ్రౌండ్ కాదు. బెయిల్ నిరాకరించడానికి అది గ్రౌండ్ కాకూడదు. దాన్ని మీరు ఎలా చేస్తారన్నది మీరు చూసుకోండి. మూడోది, మీరు ఒకసారి కేసు ఛార్జెస్ ఫ్రేమ్ చేసి పెట్టిన తర్వాత ఇంకా పర్మనెంట్గా వాళ్ళని జైల్లో ఎందుకు ఉంచుతారు? ఇన్వెస్టిగేషన్ రోజు చేయరు కదా. ఇప్పుడు కవిత కేసులో 439 మందిని విచారించాలి. మీరు ఈ 500 మందిని విచారించే వరకు ఆమె జైల్లోనే ఉండాలంటే ఎలా కుదురుతుంది? మీకు ఎంత సమయం పడుతుందో, కేసులు వాయిదా పడతాయి. కాబట్టి ఈ 3 కారణాల వల్ల బెయిల్ అనేది ఇవ్వాలి. బెయిల్ ఇజ్ ఏ రూల్ అనేది పిఎంఎల్ఏ కేసుల్లో కూడా బెయిల్ ఇజ్ ఏ రూల్ అనే ఒక కీలకమైన, ఇది సిసోదియా కూడా వర్తిస్తుంది. రేపు కేజ్రీవాల్ కూడా బయటికి రావాలి. ఇంకా కొన్ని కారణాల వల్ల కేసు నడుస్తూ ఉంది. కానీ ఇది రాజకీయ రంగంలో మనీ లాండరింగ్ యాక్ట్ను, తర్వాత ఈడీని ఉపయోగించి కక్ష సాధిస్తున్నారు అనే ఆరోపణలు తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద ఉపశమనం కింద లెక్క రాజకీయ వర్గాలు. ఎందుకంటే వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నం చేయొచ్చు, చట్ట ప్రకారమే బెయిల్ మీద బయటికి రావచ్చు. బెయిల్ మీద వచ్చి ప్రతిసారి షరతులు పెడతారు కదా, ఆంక్షలు ఎలాగో ఉంటాయి కదా, ఇది మాట్లాడకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇట్లాంటివి. అందువల్ల ఇది ఒక హక్కులకు సంబంధించిన విషయంలో ఇది ముఖ్యమైన ఉపశమనం కింద మనం చూడాల్సి ఉంటుంది. అందుకు సుప్రీంకోర్టును అభినందించాలి కూడా వాస్తవం. రైట్ సార్, ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ హైడ్రా ఆపరేషన్ మీద ప్రజల నుంచి అయితే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంది సార్. కానీ రాజకీయ నాయకులు అంటే ప్రతి పార్టీలోనూ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది అపోజ్ చేస్తూ ఉంటే కొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ హరీష్ రావు మొదటి నుంచి కూడా అపోజ్ చేస్తూ ఉన్నారు సార్. హరీష్ రావు కామెంట్స్ మీద రేవంత్ కూడా రియాక్ట్ అయ్యారు. మీరు అంటే ఒకసారి వాస్తవంగా ఎంత కబ్జాకు గురైంది, ఏది ఎఫ్టీఎల్ లెవెల్కి దాటి ఆ పరిధిలో బిల్డింగ్స్ కట్టారు, ఏవి అక్రమ కట్టడాలు, ఇవన్నీ కూడా నిర్ధారించుకోండి. దానికి సంబంధించి ఒక కమిటీ ఏదో వేస్తాం, దానికి మిమ్మల్ని అధ్యక్షుడు